హాయ్ ఆల్. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో బిఎల్వి సెట్ అంటే 6th నుంచి 9th వరకు గల వేకెన్సీ సీట్లకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో, అదేవిధంగా వీటీజీ సెట్ ఎవరైతే 5th క్లాస్కి రాశారో వాళ్ళు ఎవరికైతే సీట్ రాలేదో బిఎల్వి సెట్ అండ్ వీటీజీ సెట్లో వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్ వచ్చేసి మనకు ప్రవేశపెట్టారు. ఇది ఏ విధంగా అంటే ఆన్లైన్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిన ఖాళీలో ప్రవేశమునకై ఆన్లైన్లో 100 రూపాయలు చెల్లించి tgswatdr.cgg.government.in ద్వారా 27 తారీఖు 6వ నెల 2024 నుండి 12 తారీఖు 7వ నెల 2024 వరకు దరఖాస్తు చేసుకోగలరని తల్లిదండ్రులను కోరడమైనది. ఇక్కడ చూడండి, 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు. సో వీటీజీ సెట్ అండ్ బిఎల్వి సెట్ వచ్చేసి మనము 100 రూపాయలు చెల్లించి మళ్ళీ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. ఓకే, దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 12 తారీఖు 7వ నెల. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అడిగారో, అంటే ఎవరైతే ఒక స్కూల్లో జాయిన్ అయ్యి వేరే స్కూల్కి కావాలని ఎవరైతే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అడుగుతున్నారో వాళ్ళు కూడా సేమ్ 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాఠశాల బదిలీ కోరుకునేవారు ఆన్లైన్లో 100 రూపాయలు చెల్లించి tgswatdr.cgg.government.in ద్వారా 31/7/2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు అంటే ఒక స్కూల్ నుండి మరొక స్కూల్కి పోవడానికి, అంటే ఆల్రెడీ ఒక స్కూల్లో జాయిన్ అయ్యి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ పెట్టుకునే వాళ్ళు సేమ్ వెబ్సైట్ ద్వారా 100 రూపాయలు చెల్లించి మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు 2 అప్లికేషన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 5th నుంచి 9th వరకు వీటీజీ సెట్, బిఎల్వి సెట్ ఎగ్జామ్ రాసి ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు 100 రూపాయలు చెల్లించి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇంకొకరు వచ్చేసి ఎవరైతే ఒక స్కూల్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి వేరే స్కూల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సేమ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో 100 రూపాయలు చెల్లించి మనము ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్ ద్వారా. ఇది అందరికీ షేర్ చేయండి. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను వెబ్సైట్, చూడండి ఒకసారి. ఇక్కడ ఒక్క నిమిషం. సో ఈ విధంగా హిస్టరీలోకి వెళ్ళి సరే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో నోట్ అండ్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది, నోట్ అండ్ అడ్మిషన్స్ ఉంది. సో ఇక్కడ ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు ఎగ్జామ్ రాసి సీట్ రాని వాళ్ళు అయితే నోట్ అండ్ అడ్మిషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, 12 తారీఖు వరకు డేట్ ఉంది, 7వ నెల వరకు. ఆన్లైన్ పేమెంట్ అనే 100 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీకు తెలియకపోతే దగ్గరలోని మీ సేవా సెంటర్ లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక్కడ అడ్మిషన్ రిక్వెస్ట్ ఫర్ క్లాస్ 5th క్లాసా 6th 7th 8th 9th ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కరీంనగర్, జైత్యాల ఏదైతే అది మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ చేసుకోండి. అంటే 4th క్లాస్ ఎక్కడ చదువుకున్నారో, స్టూడెంట్ నేము, స్టూడెంట్ సర్నేము, స్టూడెంట్ నేము, జెండరు, క్యాస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబరు, తెలంగాణ స్టేట్ ఎస్, ఇక్కడ ఎస్ అన్నీ ఎస్ పెట్టండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి 100 రూపీస్ మీద క్లిక్ చేసేసి డిక్లరేషన్ ఇవన్నీ కొట్టండి. ఇక్కడ పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ కొట్టేసేయాలి. ఇక్కడ డిక్లరేషన్ కొట్టి సబ్మిట్ కొట్టేసి పేమెంట్ ఓకే చేసుకోవాలి. అప్పుడు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది, ఆ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆ జర్నల్ నెంబర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది, మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత కింద ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళి ఆ జర్నల్ నంబరు, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ ఎంటర్ చేసి
ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి దానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ ఫిలప్ చేసుకోవాలి. సో ఈ విధంగా సేమ్ ఇదివరకు ఫస్ట్ టైం ఎట్లా అప్లై చేసుకున్నారో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో మీరు తీసుకుపోవాల్సింది ఏంటిది, ఫోటో అండ్ సిగ్నేచర్ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. సో ఇది వచ్చేసి న్యూ అడ్మిషన్స్. అదే ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, దీని యొక్క లింక్ వచ్చేసి tgswatdr.cgg.government.in. ఓకేనా, ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎవరికైతే సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలు ఉన్నారో ఎవరైతే రాలేదో వారికి ఇది యూజ్ అవుతుంది. దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు ప్రతిసారి స్కూళ్ళకు ఆర్సీ ఆఫీస్కి తిరగకుండా నార్మల్గా ఇట్లా 100 రూపాయలు పెట్టి అప్లై చేసుకునే విధంగా చేశారు. సో అందరూ ఆన్లైన్లో చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని గురుకులాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్కి అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎడ్యుకేషనల్ గురించి ఉంటుంది. టోటల్గా పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది, పేద విద్యార్థులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సో అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియో చాలామందికి.